కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ కార్మికులు సేవలను నిలిపివేసి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. గత 3 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్స్ వర్కర్స్ యూనియన్ నేతృత్వంలో శానిటేషన్ కార్మికులు నిరసనకు దిగారు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేతనాలు పీఎఫ్ను చెల్లించడం లేదని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్య పరిష్కారం అయ్యే వరకు సమ్మె కొనసాగిస్తామని నిరవధికంగా పనులు నిలిపివేస్తున్నట్లు కార్మిక సంఘాలు తెలిపాయి. కూడా లేవు. ఎలా తీసుకెళ్తారో వీపు పైన మోసుకొని తీసుకెళ్తారా? సరైన పరికరాలు లేవు, చీపులు లేవు, పెనాయిలు ఇవ్వరు. మరి ఏమి ఒక సదుపాయాలు లేకుండా మరి పని చేయమంటామంటే చేయటానికి కావలసినటువంటి ఆ పనిముట్లు లేకుండా పని ఎలా చేస్తారనేది కూడా మేము ఈ యొక్క కాంట్రాక్టర్ గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. ఏదైతే ఈ పిఎఫ్ మరి ఈఎస్ఐ ఈ పెండింగ్ జీతాలు వీళ్ళు పనిచేస్తానికి కావాల్సిన పరికరాలు మరి అందించే వరకు మరి కాంట్రాక్టర్ వచ్చి వీటికి సరైన సమాధానం చెప్పే వరకు కూడా ఈ రోజు నుంచి పని నిలుపుదల చేయడం జరిగింది. కనుక ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కానివ్వండి, మరి అధికారులు స్పందించి కాంట్రాక్టర్ని పిలిపించి వాళ్ళ న్యాయమైన సమస్యలు పరిష్కారం చేసే వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగుతుంది. దీన్ని అవసరమైతే ఇంకా తీవ్రతరం కూడా చేయటం జరుగుతుంది అని చెప్పేసి మరి ఏఐటీసీ అనుబంధ సంఘంగా మరి జిల్లా ఏఐటీసీగా మేము ఈ ప్రభుత్వాన్ని కాంట్రాక్టర్కి కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈ రోజు నుంచి శానిటేషన్ వర్క్ అంతా కూడా ఈ జీతాలు సరైన ఇవ్వకపోవడం, మరి పిఎఫ్లు సరిగ్గా కట్టకపోవడం, కాంట్రాక్టర్ గారు ఏదో దొంగ లెక్కలు చూపించి అకౌంట్లో వేసానని చెప్తున్నారు, కానీ అకౌంట్లో కూడా వాళ్ళకి ఏడావుగా నానా ఇబ్బందులు పడుతున్నారు. దానివల్ల కాంట్రాక్టర్ గారికి మరి కార్మికులకి జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయమని కలెక్టర్ గారికి ఒక లెటర్ ఇచ్చాం. మరి అలాగే సూపరింటెండెంట్ గారికి కూడా ఇచ్చాము, కానీ వాళ్ళు స్పందించలేదు. దానికి నిరసనగా ఈ రోజు నుంచి మొత్తం పని ఆపేసి అందరూ ఆగిపోయారు. కాంట్రాక్టర్ గారు వెంటనే వచ్చి మా సమస్య పరిష్కరించకపోతే రేపటి నుంచి జిల్లా మొత్తం కూడా ఏఐటీసీ ఆధ్వర్యంలో పని ఆపేస్తామని కూడా కాంట్రాక్టర్ గారు తెలియపరుస్తున్నాం. ఇది ప్రభుత్వానికి కానీ ఇక్కడ మేనేజ్మెంట్కి కానీ వ్యతిరేకం కాదు, కేవలం కాంట్రాక్టర్ గారికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేయబడుతుంది. వర్క్ మాత్రం చేయవు. వచ్చి మా సమస్యలు తీర్చే వరకు ఎవరు